మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, సమూయేలు గ్రంథం 1-7 అధ్యాయాలు, 7 chapters now we have completed, and now we are going to the 8th chapter, Samuel, 1 Samuel. 8వ అధ్యాయం ద్వారా చూసినట్లయితే సరే, వృద్ధుడైపోయినప్పుడు ఏలీ గారికి ఎటువంటి ఆలోచన ఉండేదో కుమారులు మంచి ప్రయోజకులు చేయాలని. కానీ కుమారులను లైన్లో పెట్టలేక ఆ యొక్క శాపము ఏలీ గారి కుటుంబం మీదకి వచ్చేసింది. ఏలీ గారు ఎలాగైతే ఆయన ఆశపడ్డాడో కుమారులు ఉండాలని, కానీ కుమారులు లేరు, ఏలీ గారు లేరు, కోడలు లేరు. ఒక మనవడు ఎకాబోదు అనేటువంటి వ్యక్తి మాత్రమే ఆ కుటుంబంలో ఒకడు మిగిలాడు. అయితే సమూయేలు దగ్గరకు వచ్చేసరికి ఈయన కూడా ముసలైపోయాడు, వృద్ధుడైపోయాడు, కుమారుల్ని న్యాయాధిపతులుగా చేయాలని అనుకుంటూ ఉన్నాడు. అయితే ఇతనికి కుమారుల పేర్లు యోవేలు, రెండవని పేరు అబియా. సమూయేలుకి ఇద్దరు కుమారులు పుట్టినప్పుడు ఈయన బయర్షిబా ప్రాంతంలో న్యాయాధిపతులుగా ఉండేది. వాళ్ళని కూడా ఈయన యాజకులుగా చేసేసాడు సమూయేలు కూడాను. అర్థమైందా? సమూయేలు ఎప్పుడైతే యాజకులుగా చేసేసారో, ఈ యాజకులు చేసిన తర్వాత వాళ్ళు బయర్షిబాలో ఈయన న్యాయాధిపతులుగా పిల్లలను తయారు చేసినప్పుడు వీళ్ళు లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏలీ కుమారులు అలాగే ఏలీ కుమారులు న్యాయాన్ని తిప్పడమే కాకుండా వాళ్ళు వ్యభిచారం కూడా చేసేసారు. వాళ్ళు దేవునికి విరోధంగా జీవించడం మొదలెట్టారు. అందుచేతను వాళ్ళ కుటుంబం పోయింది. అదేనా సమూయేలు గారు గుర్తుండాలి కదా, అరే నా కుమారులు ఉంచితే బాగుంది అనుకున్నాడు. కానీ ఆ కుమారులు సరైన స్థితిలో లేక న్యాయం తిప్పేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి అంటున్నారు, అయ్యా నీలాగా చేయటం లేదు ఈయన. చూడండి, నీ ప్రవర్తన, నీవు వృద్ధుడివైనావు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించము అన్నాడంతే. ప్రజలందరూ కూడా వచ్చి మాకు రాజు కావాలయ్యా, మాకు న్యాయం తీర్చుటకి ఒక రాజు కావాలి, నీలాగా పరిపాలించలేదు నీ కొడుకులు. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే నీలాగా పరిపాలించలేదు, వాళ్ళని ఒక రాజు కావాలన్న మాట సమూయేలు గారు విన్నారో, సమూయేలు గారికి మాట చాలా ప్రతికూలంగా అయిపోయింది. ఎందుకు, నా తర్వాత నా కుమారులకు ఇస్తే బాగున్న దేశాన్ని, ఈ దేశం అంతా కూడా వాళ్ళు పరిపాలించుకుంటారు కదా, సంతోషంగా అనుకున్నాడు. అయితే ఈ మాట ప్రభు వారికి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువుని అడుగుతూ ఉన్నాడు సమూయేలు, అయ్యా ఈ పెద్దలు వచ్చి దేశం పెద్దలు వచ్చి అడుగుతున్నారయ్యా, ఏంటి మరి ఏం చేయాలి, నేను రాజు కావాలి అనేసి అంటే, అప్పుడు అంటూ ఉన్నారు, దేవుడు అంటూ ఉన్నాడు ఆయనతో, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించము. వారు నిన్ను విసర్జించలేదు, తమ్మును ఏలకుంట నన్నే విసర్జించారయ్యా. వాళ్ళు నిన్ను విసర్జించడం కాదు, నన్నే వద్దనుకున్నారు ఈ ప్రజలు. కాకపోతే రాజు చేయి కార్యాలు ఎలాగుంటాయో ఒకసారి ఆలోచించుకొని చెప్పు అనేసి అంటాడు. ప్రభు ఏ మాట ఏదో చెప్పాడో సమూయేలు గారికి. అయితే రాజు ఎలాగుంటాడో, రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటినీ వినిపించాడు. మిమ్ముని ఏలబోవు రాజు ఎలా ఉంటాడో తెలుసా? మీ కుమారులను పట్టుకుంటాడు, మీ రథలను తోలడానికి, తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకుంటాడు. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుతారు, మరియు అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును, వారి పంటను కోయుటకును, తన యుద్ధ ఆయుధములను, తన రథములను సామాన్లను చేయుటకును వారిని ఏర్పరచుకును. ఇంక మీ కుమార్తెలకు వచ్చేసరికి భక్ష్యకారులుగాను, బోనికత్తులుగాను, కట్టెలు కాల్చువారిగాను పెట్టుకొనును. మీ పొలంలోని ద్రాక్ష తోటల్లోని, ఒలివ తోటల్లోని శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యంలోనూ ద్రాక్ష పండ్లలోనూ 10వ భాగం తీసి తన పరివార జనమునకు సేవకులకును ఇచ్చును. మీ దాసులను, మీ పనికత్తులను, మీ పశువులలోని గార్ధములను శ్రేష్టమైన వాటిని పట్టుకొని
తన పని కొరకు ఉంచుకొనును. చూడండి, ఇవన్నీ కూడా రాజుని మీరు కోరుకుంటారు. ఆ దినమున మీరు కోరుకున్న రాజును బట్టి మీరు దాసులవుతారు. మీరు కోరుకున్న రాజును బట్టి మీరు ఏడ్చి మర్ర పెట్టినను యెహోవా మీ మర్ర వినకపోవును. జనములు చేయి రీతిని మేమును సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనల్లక. చూడండి, ఇక్కడ ఇలాగ ఉంటారయ్యా. భవిష్యత్ అంతా కూడా చెప్పినప్పటికీ ప్రభువుని నమ్ముకుంటే ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది, ప్రభువుని నమ్ముకుంటే రక్షణ ఉంటుంది, ప్రభువుని నమ్ముకుంటే జీవంలోకి వస్తావు నువ్వు అనేసి, పరలోక రాజ్యం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుందని చెప్పినా వినకుండగానే మాకు రాజు కావాలి, లోకంలో సకల జనులు ఎలాగైతే ఉన్నారో మాకు రాజు కావాలి అని సమూయేలుతో అన్నప్పుడు, జనములు చేయరెత్తి మేమును చేయనట్లు మాకు రాజు కావాలను, మా ముందర పోవాడు అతడే మా యుద్ధములను జరిగించును అన్నారు. రాజు ద్వారా మేము చేసుకుంటాము, దయచేసి రాజునివ్వండి అంటే, అప్పుడు యెహోవా నీ వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలుకు సెలవిచ్చాడు. వెంటనే మేము ఈ గృహాలకు వెళ్ళిపోండి అని అన్నాడు. అదే సమయంలో అదే ప్రాంతంలో కీషు, అబీయేలు కుమారుడు కీషు అని బెన్యామీయుడు ఒకడున్నాడు. కీషు భాగ్యవంతుడును, బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఇందాక మనం చదువుకున్నాం సమూయేలు తాలూకా ఆ మొదటి గ్రంథంలో ఎల్కానా ఏ గోత్రము అయింది? ఎల్కానా ఎఫ్రాయిము మన్యము ఎఫ్రాయిము గోత్రము. ఈయనది ఏ గోత్రం? బెన్యామీను గోత్రము, సౌలు గారిది. కీషు కుమారుడైన ఆయన బహు సౌందర్యం ఉంది, అతని పాటి సుందరుడు ఒకడును లేడు, భుజములు మొదలుకుని పైకి ఎత్తుగలవాడు, చాలా అద్భుతమైనటువంటి మనిషి సౌలు. ఒకరోజు తన తండ్రి గాడిదలు పోతుంటే ఆ గాడిద ఎత్తకడానికి వెళ్తూ చాలా దూరం వెళ్ళిపోయారు. 1 దినము 2 దినాలు 3 దినాలు అయిపోతూ ఉన్నాయి. వాళ్ళ దగ్గర భక్ష్యములు అయిపోయినాయి, తినడానికి లేదు. అయినప్పటికీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ ఆ యొక్క సౌలు గారితో పాటు తన ఒక దాసుడు వెళ్తాడు. ఆ దాసుడు అంటాడు, అయ్యా ఈ ఏరియాలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, ఏమైనా చెబుతాడేమో అనేసి అంటే, ఆ లైన్లోకి వెళ్ళేసరికి పాస్టర్ గారు సమూయేలు దగ్గరికి వెళ్ళారన్నమాట. మన దగ్గర ఏమీ లేదంటే ఏమో పట్టుకెళ్దాం లేవయ్యా అనేసి అన్నప్పుడు, మరి అక్కడికి వచ్చిన కన్యకులు అడిగినప్పుడు, ఇదిగో ఇక్కడ ఉన్నారయ్యా, వచ్చారు భోజనానికి అంటారు. సౌలు అయితే ఈ విషయము సౌలు గారికి తెలుసు. సౌలు వస్తాడనే సంగతి ప్రభువారు సమూయేలు గారికి చెబుతూ ఉంటాడు. ఏమని అంటున్నాడు? సౌలు అతడికి రేపు వచ్చును, యెహోవా సమూయేలునకు తెలియజేసును. ఎందుకంటే నా జనుల నా దగ్గర చేరిందయ్యా, నేను వారిని దృష్టించి ఉన్నాను కాబట్టి ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులను ఇశ్రాయేలు మీద వారిని అధికారినిగాను అభిషేకించుటగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పిస్తాను. ఒక మనుష్యుని రప్పిస్తాను బెన్యామీను దేశంలో నుంచి. నేను ఆయన కనబడగానే నేను ఏమైతే చెప్పానో, ఇదిగో ఇతడే నా జనులు ఏలిన అతనితో చెప్పాను. కాబట్టి సౌలు గమనియందు సమూయేలును కలుసుకుని అంటున్నాడు, అయ్యా దీర్ఘదర్శి ఇల్లు ఎక్కడయ్యా అని డైరెక్ట్గా సమూయేలు గారిని అడుగుతూ ఉన్నాడు వచ్చి. అంటే నువ్వు నాతో రావయ్యా, నేనే దీర్ఘదర్శిని, రా నువ్వు నా దగ్గరికి రా అనేసి అంటే, అప్పుడు అంటున్నాడు ఆయనతో, నీ గార్ధబాలు దొరికాయ్యా, నువ్వేం ఇబ్బంది పడిపోకు, నీ గాడిదలు దొరికాయ్యా, నువ్వు గాడిదల కోసం వచ్చావు, గాడిదలు దొరికినాయి, కానీ ఇశ్రాయేలుల అభీష్టం ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి యందును ఉంది కదా అన్నాడు. చూడండి, దేవుని ఇశ్రాయేలు దేవుడు అంటే యేసు ప్రభు వారి తాలూకా మనస్సు ఎవరి మీద ఉంది? ఆయన అభీష్టం ఎవరి యందు ఉన్నది? నీ యందు ఉంది, నీ తండ్రి ఇంటి యందు ఉంది. అందుకు సౌలు, నేను బెన్యామీను కానా, నా గోత్రం ఇశ్రాయేలు స్వల్పమైనది కాదా అని ఆయన తగ్గించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే వెంటనే సమూయేలు అంటున్నాడు, సౌలు అతని పనివారిని భోజన పొలంలోకి తోడుకుని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలం ముందు వారిని కూర్చొని పెట్టి, వచనకర్త నేను నీ దగ్గర నుంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగం తీసుకొని రమ్మనగా, ప్రవచనకర్త జబ్బను దాని మీదనున్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లను, మనము కొలుసుకున్న కాలముకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టుచున్నాడు. జనులను పిలిచితివని నేను
వచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము చేసి ఊరు చివరకు వచ్చిండగా సమూయేలు సౌలుతో అంటున్నాడు, మనకంటే ముందుగా వెళ్ళమని నీ పనివాడితో చెప్పు అనేసరికి దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజేయ వరకు నీవు అక్కడ నిలిచి ఉండమని చెప్పాను. అంతటా పనివాడు కూడా అంటే, అయ్యా నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండొద్దు, దేవుడు అభిషేకించాలి, దేవుడిని ఏం చెప్తున్నాడు అది నేను చెప్పినంత వరకు కూడా నీ పనివాడు దూరంగా పెట్టు అనేసరికి సౌలు తాలకు పనివాడు కూడా వెళ్ళిపోయాడు. వెంటనే సమూయేలు సౌలు గారికి ఒక బొడ్డుని తీసుకొని వచ్చి, నూనె బొడ్డుని తీసుకొచ్చి ప్రార్థన చేసి అభిషేకించి తన స్వాస్థ్యం అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పేసి, ఇక నువ్వు రాజు అయినట్టే. ఇంకా ఎప్పుడైతే చేశాడో, ఇగో నీ గాడిదలతో అభిషేకించేశాడో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, పలానా దగ్గర ఉంటాయి, నువ్వు వెతకపోయిన గార్ధబాలు దొరికి నీ తండ్రి తన గార్ధములకు చింతింపక నా కుమారుని కనుగొట్టుకు నేనేం చేతునని నీ కొరకు విచారిస్తూ ఉన్నాడు. గార్ధబాలు పోనే నేలలేదు మీ తండ్రి, నా కొడుకు అయ్యో 3 రోజులు అయిపోయింది ఇంకా రాలేదు, 4 రోజులు అయిపోయింది ఇంకా రాలేదని నీ తండ్రి ఏడుస్తున్నాడయ్యా. నువ్వు అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు వెళ్ళినటువంటి తోవలోని తాబోరు మైదానం రాగానే అక్కడ బేతేలునకు దేవుని మార్గమునకు 3 మనుషులు నీకు ఎదురుపడతారు. ఒకడు 3 మేకపిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకరు ద్రాక్షరస్తిని మోయిచు వస్తారు. వారు నేను కృష్ణుల పేసులను అడిగితే నీకు 2 రొట్టెలను ఇస్తారు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. నీకు వాళ్ళు ఏమైతే ఇస్తారో ఆ 3 మనుషులు నువ్వు తీసుకో. తర్వాత ఫిలిస్తీన్ దండు కాపు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరు దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించి వారి ఎదుట ఉన్న వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయొచ్చు. ప్రవక్తల సమూహం మొట్టమొదటి కనబడింది 3 మనుషులు కనబడతారు, తర్వాత ప్రవక్తల సమూహం కనబడతారు. అప్పుడు నీ మీదకి బలముగా దేవుని ఆత్మ వస్తుంది. ఇదన్నీ కూడా సమూయేలు సౌలు గారితో చెబుతూ ఉన్నాడు. అయితే నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతనికి వెంటనే కొత్త మనస్సు అనుగ్రహించిన ఆ దినం నీ సూచనలన్నీ కనిపించినాయి. 3 మనుషులు రావడము, ఒకడు ఆ 3 మనుషులు ఎలాగో ఒకడు 3 మేకపిల్లలను పట్టుకొని వస్తాడు, 3 రొట్టెలను పట్టుకొని వస్తాడు, ద్రాక్ష తిత్తిని మోస్తూ వస్తారు. కృష్ణ పేసులు నీకు ఇచ్చినప్పుడు అవన్నీ కూడా తీసుకో, ఏమి లేదన్నాడు. ఆ తర్వాత ప్రవక్తల సమూహం వస్తుంది, నీకు కొత్త మనసు వస్తుంది. అదే రీతి కొత్త మనస్సు ఆయనకి వచ్చేసింది. ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చేసింది. వెంటనే సౌలును ప్రవక్తలలో ఉన్నాడా, ఈయన కూడా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకా సౌలు గారు ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో, దేవుని ఆత్మ వచ్చినప్పుడు మరి సౌలు గారు ప్రకటించడం మొదలెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేయడం మొదలెడుతూ ఉన్నాడు, ఆరాధన చేయడం మొదలెడుతూ ఉన్నాడు. చూడండి, ఇవాళ కొత్త మనస్సు కానీ నీకు వస్తే నీ స్థితి ఎలాగ మారుతుందో ఆలోచించు. నీ స్థితి మారాలంటే కొత్త మనస్సు దేవుడు నీకు ఇవ్వాలి. ఆ కొత్త మనస్సు కావాలంటే నీ పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు నీకు ఎంతైనా అవసరం ఉన్నది. అది కాబట్టి సౌలు గార్ధబొమ్మలు దొరికినాయని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలిపించి ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో ఒక ఆయన వచ్చాడు, ఆయనను మీకు మీ దుర్దశలన్నిటి ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుడు ఇప్పుడు మీరు విసర్జించి మీ మీద రాజుగా మిమ్మల్ని అడిగారు కాబట్టి నేను ఒక ఆయనను అభిషేకించేశాను అన్నాడంతే. అయితే మీ దేవుని హృదయ ప్రేరేపణ అతను సూర్యులు అతను వెంట చాలామంది వెళ్ళారు. కొంతమంది ఎవరు ఈయన అంటే సౌలు వెంట వెళ్ళేసరికి సౌలుని అంటూ ఉన్నారు, రాజు చిరంజీవగును గాక అని అంటూ ఉన్నారు. అయితే కొంతమంది పనికి మారిన వారు ఉన్నారు, ఈ మనుషుడు మనల్ని ఎలాగూ రక్షింపగలడని చెప్పుకుంటూ అతను నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను. అందరూ కూడా కంగ్రాట్స్ చేస్తూ ఉన్నారు. అభిషేకించబడిన తర్వాత కొత్త మనసు వచ్చింది, ఆయన కూడా ప్రకటించడం మొదలెడుతూ ఉన్నాడు. అయితే ప్రజలందరూ కూడా వచ్చి కానుకలు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇవంత చేస్తూ ఉన్నారు. కొంతమంది పనికి మాలిన వారు ఉన్నారు, కొంతమంది ఈ రోజుల్లో కూడా పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, ఈ రోజుల్లో కూడా దేవుని ప్రేమించేవారు ఉన్నారు, దేవుని అభిషేకించేవారు ఉన్నారు.
అయితే ఇక్కడ ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశాడో అతనికి కానుకలు తీసుకురాకుండా చెవిటివాడైనట్టు ఊరుకున్నారు. చూడండి, అతడు చెవిటివాడైనట్టు ఊరుకుంటున్నాడు. అయితే ఇంతలోనికి యాబేషు గిలాదు వారికి అమ్మోనీయుడే నాహాషు బయలుదేరి అమ్మోనీయులు ఇశ్రాయేల్ మీద యుద్ధానికి ఇశ్రాయేల్ అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడుకలను ఓడదీయుదునని నీతో నేను నిబంధన చేసిన అమ్మోడైన నాహాషు యాబేసు పెద్దలతో చెబుతూగా వస్తున్నాను, మిమ్మల్ని అందరూ తీసుకుని వెళ్ళిపోతున్నాను, చంపేస్తాను, కుడుకలను తీసేస్తాను అని ఫిలిష్తీ అమ్మోనీయులు బయలుదేరారు. ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి వెంటనే ఈ విషయము ఈయనకి తెలిసినప్పుడు సౌలు ఆ వర్తమానం అనగానే దేవుని ఆత్మ అతని మీదకి బలంగా వచ్చి అని అంటూ ఉన్నాడు కదా, ఈ ఒక కాడితి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేస్తాను అనేసరికి అందరూ కూడా 30,000 మంది యూదులు, యూదావారు లక్షల మంది, 3 లక్షల మంది ఇశ్రాయేలు వారు, 30,000 మంది యూదులు కూడా అందరూ యూదావారు వచ్చి ఆయనతో పాటు రక్షణలోకి చేరిపోయారు. ఆయన సన్నిధికి ఎప్పుడైతే సౌలు గారు చెంతన వచ్చేసారో ఆయన అంటూ ఉన్నాడు కదా, సౌలు జనులను 3 సమూహాలుగా చేసిన తర్వాత వారు తెల్లవారు సమయం దండు మధ్యన వచ్చి మధ్యాహ్నంలోగా అమ్మోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడి, చూడండి మరుసటి రోజు యుద్ధం జరిగినప్పుడు ఇదిగో అమ్మోనీయులను హతము చేయగా అమ్మోనీయులను హతము చేసేసాడండి సౌలు. దేవుని ఆత్మ వచ్చినటువంటి మనుషులు ఇంకా దేనికి కూడా వాళ్ళు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు వాళ్ళకి ఏమైతే ఆత్మ, దేవుడు ఆత్మ కార్యం తప్ప శరీర కార్యం కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, నేడు ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగు చేసిన కనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు. అయితే వెంటనే సౌలుకి పట్టాభిషేకం చేసేసారు ప్రజలందరూ కూడా. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలుతో ఇట్లనెను, ఆలకించుడు, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒక రాజుగా నియమించి ఉన్నాను కాబట్టి ఇంతవరకు మీకు ఏం చేశానో కూడా దయచేసి మీ దగ్గర నుంచి ఏమి తీసుకెళ్ళదు క్షమించండి అని అంటే ప్రజలందరూ కూడా ఏడ్చారండి. ఇక్కడ 12వ అధ్యాయం అంతా కూడా. అయితే సౌలు 30 సంవత్సరాలు వాడయ్యాడు. మొత్తం అతిపెద్ద ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి రాజు. 2 సంవత్సరాలు దేవునికి అనుకూలంగా నడిచాడండి ఆయన. 2 సంవత్సరాలు నడిచాడు. ఎందుకంటే ఆ తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం చేశాడు, అమ్మోనీయులతో యుద్ధం చేశాడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా విజయంతోనే రావడం జరిగింది. అయితే ఒక రోజున యుద్ధం చేయటకు 30,000 మంది రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణుల విస్తారమైన జనసమూహంను సమకూర్చుకొని వచ్చారు. వీరు బయలుదేరి ఇంకా యుద్ధంకి వచ్చేసారు. ఫిలిస్తీన్లు కూడా యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలును అర్పించాను. అతను దహన బలును అర్పించి ఆలించిన వెంటనే సమూయేలు వచ్చాను. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, జనులందరూ భయపడుచు అతనిని వెంబడించారు. సౌలుని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకు వెంబడిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి. దహన బలులను సమాధాన బలులను అయితే బలులన్నీ కూడా అర్పించడానికి యాజకుడు రావాలి. వెయిటింగ్ చేయలేకపోయాడు. ఈరోజు వెయిటింగ్ లేక చాలా క్రైస్తవ కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. వెయిటింగ్ కాలమే కాదు, దేవుడు కూడా సరైనటువంటి సమాధానం మీకు ఇస్తూ ఉంటాడు. కాబట్టి అతను అంటూ ఉన్నాడు, ఇదిగో నువ్వేం చేయొద్దయ్యా, నేను నీకు ఇస్తాను, నువ్వు దహన బలులు ఏం చేయొద్దని ముంటే చెప్పినప్పటికి కూడా అయ్యో ఫిలిస్తీన్లు వచ్చేసారు, దండు వచ్చేసింది, మనం చెదిరిపోతున్నాం, జనులు తమ యుద్ధ నుండి చెదిరిపోతున్నారు. అప్పుడే వెంటనే దహన బలులను సమాధాన బలులను తీసుకుంటండి, నేను నడిపిస్తానని సౌలు గారు బాధ్యత తీసుకున్నాడు. వెంటనే సమూయేలు వచ్చాడు ఆ టయానికి.
ఆయన అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటయ్యా? జనులు నా యొద్ద నుండి చెదిరిపోటు, అయ్యా ఏం చేస్తాం, వెళ్ళిపోతాను రయ్యా అనేసి అంటే, అయినా నువ్వు ఆగాల్సింది కదా. నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను కైకొనక నీవు అతనే నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరటకు యెహోవా తలచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యం నిలవదు. ఎందుకు రాజ్యం నిలవదు అంటే, దేవుని మనస్సుకి ఒకటి, నీ మనస్సు ఒకటైపోయింది. దేవుని మనస్సు ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించలేదు. నీకు ఆజ్ఞాపించి తీసేవాని నేనే, ఇచ్చేవాని నేనే. చూడండి, ఏలీ కుమారుడు ఏలీతో కూడా ఈ మాట అన్నాడు. ఇప్పుడు మరి సమూయేలుతో కూడా ఈ మాట అంటున్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సును గల ఒకరిని కనుగొని అన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన భుజముల తన జనుల మీద అతను అధిపతిగా నియమించు. చూడండి, అధిపతిగా ఎవరు నియమించినాడు అంటే సమూయేలు వెంటనే అన్నాడు, అయ్యా తప్పైపోయింది, క్షమించయ్యా అంటే ఇంకా క్షమాపణ లేదు అనేసరికి ఇంకా హెబ్రీలు ఈటలు చేయించుకుందేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేశమంతటా కమ్మర వండ లేకుండా చేసేసారు ఫిలిస్తీన్లు. ఇంకా రాజు లేడు వాళ్ళకి. ఈయన ముసలైపోయాడు, కమాండింగ్ చేయలేకపోతున్నాడు ఈయన. అయితే మాట్లాడుతుంటే ఆయన అంటూ ఉన్నాడు కదా, యోనాతాను తన తండ్రితో ఏమీ చెప్పక దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. సాల్మాన్